హాయ్ అండి, నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి మేమైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నేను, జగత్, ఇంకా మా చెల్లి, మా మరిది గారు. ఎప్పటి నుంచో వెళ్ళాలని ప్లాన్ అయితే ఉంది. నేను, మా ఆయన, పిల్లలు, ఇంకా మా చెల్లి వాళ్ళ హస్బెండ్. కానీ ఏవో రీజన్స్ వల్ల అలాగా పోస్ట్పోన్ అవుతుంది. ఇంకా ఫైనల్గా అయితే మా ఆయన లేకుండానే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఎప్పుడు అన్నయ్య మా ఇంటికి రావటమే కానీ మేమైతే అసలు ఇక్కడికి రాలేదు. ఆల్మోస్ట్ 8 years పైన అయ్యింది ఇక్కడికి వచ్చి. ఇంకా అన్నయ్య కూడా ఉన్నారని ఇంకా మా ఆయన లేకపోయినా మా చెల్లి మేము అయితే వచ్చేసాము. నేను మళ్ళీ మా ఆయన వచ్చేటప్పుడు వద్దామని చెప్పి. కొన్ని బంధాలని ఫ్యామిలీతో సంబంధం లేకుండా దేవుడు ఇస్తాడు. అలాంటిదే మా రిలేషన్ కూడా. ఇంకా మా పెద్దమ్మ అయితే ఇక్కడ మా కోసం చికెన్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆల్రెడీ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ ఒకటే ఉంది. ఇంకా మా పెద్దమ్మ అయితే ఫుల్ హ్యాపీ మేము వచ్చినందుకు. ఎప్పటి నుంచో రమ్మని గోల. ఇంకా ఆఖరికి ఇప్పుడు వచ్చాం. కాకపోతే మా అమ్మ రాలేదని కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అయినా మేము వచ్చినందుకు మాత్రం ఫుల్ హ్యాపీ. ఇంక చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. మంచిగా టేస్టీ ఫుడ్ రెడీ చేశారు. క్లైమేట్ కూడా చాలా బాగుంది వాళ్ళ ఇంటి దగ్గర. అందుకని ఇంకా బయట సరదాగా అలాగా అందరం కలిసి కూర్చొని తిన్నాము. చాలా టేస్ట్గా చేసింది మా పెద్దమ్మ అయితే. అందరం కలిసి అలా తింటూ ఉంటే నాకు భలే అనిపించింది. అప్పుడప్పుడు చుట్టాల ఇంటికి వెళ్ళాలండి. అంటే ఇలాంటి చుట్టాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. చాలా అంటే చాలా బాగుంటుంది. టైంపాస్ ఈజీగా అయిపోతుంది. టైం కూడా తెలియదు అసలు. అంత సరదాగా గడిచింది మాకైతే. ఇంకా పెద్దమ్మ వాళ్ళు ఇల్లు పక్కన పెడితే చుట్టూ ఉండే ప్లేస్ మాత్రం చాలా బాగుంది. క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ బయట అయితే అష్టాచెమ్మ ఆడుకున్నాము. సరదాగా ఆడుకున్నాము. నేను వెళ్ళినప్పటి నుంచి గమనించాను, మా పెద్దమ్మ ఫేస్లో అయితే అసలు స్మైల్ ఎక్కడ ఆగలేదు. వచ్చేంత వరకు అంత బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము వచ్చినందుకు. నిజంగా మా డే అయితే ఒక స్పెషల్ డేగా గుర్తుపెట్టుకోవాల్సిందే లైఫ్లో. అంత బాగా అనిపించింది మాకైతే. ఎవరికి ఎలా ఉన్నా మా చెల్లి నేను మాత్రం ఫుల్ హ్యాపీ. ఇంకా మా టోటల్ డేకి ఎంటర్టైనర్స్ ఎవరంటే మా అన్నయ్య, మా చెల్లి, ఇంక ఇక్కడ ఉండే పిల్లలే. అంత బాగా ఎంటర్టైన్ చేశారు. ఇంకా వీళ్ళతో పాటు నేను సరదాగా అలాగా అష్టచెమ్మ అయితే ఆడాను. మీరే చూస్తున్నారు గాలి ఎలా ఉందో. ఏసీ కూడా అవసరం లేదు, అంత చల్లగా ఉంది. స్కూల్ డేస్లో సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు ఇంక ఈ ఆట కూర్చొని ఆడేవారు మేమైతే. కానీ ఇప్పుడు పిల్లలకి మ్యాక్సిమం ఇలాంటి ఆటలు చాలా వరకు మిస్ అవుతున్నారు. కొన్ని ఏరియాస్లో అయితే మాత్రం ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అయినా ఆ రోజుల్లో ఆటలే వేరు. ఫ్రెండ్స్ అందరూ సరదాగా భలే ఆడుకునేవారు. మళ్ళీ నాకైతే ఆ రోజులు గుర్తొచ్చాయి. పిల్లలు ఎవరు ఉండరనుకొని మా భార్గవన్ అయితే వదిలేశాను. కానీ వాడిని తీసుకొచ్చినా బాగుంది అనిపించింది. సరదాగా ఆడుకుందును. మా చిన్నోడు పడుకున్నాడు కాబట్టి నేను ఎంత ప్రశాంతంగా ఆడుకున్నాను. లేదంటే అసలు నన్ను ఆడుకొని ఇచ్చేవాడే కాదేమో. ఇంకా మేము కలిసి ఉన్నప్పుడు జరిగిన విషయాలన్నీ సరదాగా అలా తలుచుకుంటూ మంచిగా కబుర్లు అయితే చెప్పుకున్నాం. ఇంకా మీరు కూడా ఎప్పుడైనా అష్టచెమ్మ ఆడుంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా స్కూల్ డేస్లో అందరూ ఆడే ఉంటారు. మేము అలా సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటుంటే మా పెద్దమ్మని గమనిస్తూ ఉన్నాను. ముసి నవ్వులు నవ్వేసుకున్నారు. ఇంకా మా ఆటలు పక్కన పెట్టి మా పెద్దమ్మ అయితే మా కోసం మ్యాంగో కట్ చేశారు. అవి తినేసి సరదాగా తోటకైతే వచ్చాము. సరదాగా చూద్దామని తీసుకొస్తే మా జగత్ పేచి వల్ల మధ్యలోనే తిరిగి వచ్చేసాము చూడకుండా. చూసినంత వరకు మాత్రం బాగానే చూసాం.
కావాలి జగర్. ఎవరు మట్టుకు నచ్చినట్టు వాళ్ళు వీడియోస్. నేను 8 ఇయర్స్ నుంచి పల్లెటూరులో ఉంటున్నాను. అక్కడ రాని వైబ్ మొత్తం ఇక్కడైతే వచ్చింది. పల్లెటూరులానే అనిపించింది ఇక్కడ కూడా. నాకు భలే సరదాగా అనిపించింది. ఇంకా మా అందరిది ఒక్కగోలు అయితే మా వదిన మాత్రం ఇక్కడ పూలు కోసుకుంటున్నారు. వచ్చిందే ఛాన్స్ అని. పూలంటే ఇష్టం అంట అన్నయ్య చెప్పారు. ఆల్మోస్ట్ ఎవరో కోసేశారు. ఇంకా అక్కడక్కడ మిగిలినవి కోసుకుంటున్నారనమాట. తినే మా వదిన, పేరు దివ్య. మా అన్నయ్యకి ఎలాంటి వైఫ్ వస్తుందిరా బాబు అనుకున్నాం. కానీ అందరికీ నచ్చేట్టు మంచి వదిన అయితే వచ్చారు. చాలా బాగా మాట్లాడారు మాతో అయితే. పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అందరూ మంచిగా మాట్లాడిన వారే. అందరికీ ఆ దేవుడు మంచి మనసే ఇచ్చారు. ఇంకా ఇక్కడైతే మంచి మంచి ఫొటోస్, వీడియోస్ తీసుకొని కాసేపు ఉండి ఇంటికైతే వెళ్ళిపోయాము. అందరినీ చూపించాను కానీ మీకు మధ్యలో ఒక అమ్మాయి కనిపించే ఉంటుంది, మా అక్క వాళ్ళ అమ్మాయి. అందరినీ మంచిగా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను, కానీ ఏదో అలా అయిపోయిందనమాట ఈసారికి. మా జగత్ ఏడ్చేసరికి మధ్యలో వచ్చేసాము. ఇంకా పెద్దమ్మ అయితే కాఫీ పెట్టించారు, తాగేసాం. ఇంకా మళ్ళీ సరదాగా ఆడుకున్నాము. మా చెల్లితో కొంచెం పాటలు పాడించుకొని విన్నాము. మా చెల్లి సాంగ్స్ చాలా బాగా పాడుతుంది. పాట పాడు చేయా, ఎవరికి ఏ సాంగ్స్ వచ్చో పాడండి. టార్గెట్ గట్టిగా పాడు. అదిగో మంచిగా మంచిగా పాడు. ఏమవుతున్నావు? అలా ఫీల్ అవుతుంది, ఎక్స్ప్రెషన్స్ చూడలేకపోతున్నావు. మా అన్నయ్య ఉన్నారే, మా చెల్లిని పాటలు పాడుతుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ సాంగ్స్ ఇక్కడికి స్టాప్ చేసేసాము. మా చెల్లి మా అన్నయ్య కలిస్తే మాత్రం నవ్వులు ఆగవన్నమాట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నవ్వుకోవాల్సిందే. ఇంకా నా డే వచ్చేసి సరదాగా నవ్వులతోని భలే గడిచింది. ఇంకా మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళిపోతాం, ఈవినింగ్ అయిందంటే మాత్రం అసలు వదలలేదు. టిఫిన్ చేసే వెళ్ళమన్నారు. నైట్ అయితే టిఫిన్ చేసేసి పూరి చేశారు టిఫిన్కి. ఇంకా సరదాగా మాట్లాడుకొని ఇంటికైతే వచ్చేసాము. నిజంగా ఈ సమ్మర్ హాలిడేస్లో ఈ స్పెషల్ డే అయితే నాకు నచ్చింది. ఇంకా నా వ్లాగ్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి వాళ్ళని ఆ దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇచ్చినందుకు నేను హ్యాపీ, మీకు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళని అస్సలు మిస్ చేసుకోకండి. మళ్ళీ వీలు చూసుకొని ఖచ్చితంగా ఇంకొక రోజు అయితే వెళ్తాము. ఇంకేముందండి, ఇంతే నా వ్లాగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే అండి, బాయ్.